ఉదయపు మృదువైన వెలుగులో పాతఢిల్లీ మెల్లగా మేల్కొంటుంది. మసీదు మినార్లు, పక్షుల రెక్కల శబ్దం, నిశ్శబ్దంగా కదులుతున్న నగరం. ఇది ఒక పట్టణం కాదు, ఇది చరిత్ర ఊపిరి. ఈ వీధులు ఇంకా నిద్రలోనే ఉన్నాయి. మూసి ఉన్న దుకాణాలు, వేచి ఉన్న రిక్షాలు, వందల ఏళ్ల గోడల మధ్య నిశ్శబ్దం మాట్లాడుతుంది. ఒకప్పుడు ఇదే భూమిపై షాజహానాబాద్ అనే మహానగరం రూపుదిద్దుకుంది. పురాతన పటాలు కాలాన్ని దాటి నేటి పాతఢిల్లీలో కలిసిపోతాయి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన సామ్రాజ్యానికి హృదయంగా ఒక నగరాన్ని నిర్మించాడు. అది శక్తికి, శిల్పానికి, సంస్కృతికి కేంద్రం. ఎర్రకోట మొఘల్ సామ్రాజ్య అధికారానికి ప్రతీక. ఈ గోడల మధ్య నుంచే హిందుస్థాన్ను పాలించారు. దీవాన్-ఏ-ఆమ్లో ప్రజల స్వరాలు ఒకప్పుడు మార్మోగాయి. నేడు ఆ మౌనం కూడా చరిత్రనే చెబుతుంది. రాతిలో చెక్కిన కళ, ప్రతి చిన్న మణిలో కళాకారుల శ్వాస దాగుంది. జామా మసీదు, విశ్వాసం ఆకాశాన్ని తాకిన స్థలం. ప్రార్థనలతో నిండిన ఆవరణలో ఆత్మకు శాంతి లభిస్తుంది. మసీదు మెట్లపై నిలిచుని చూస్తే పాతఢిల్లీ అనంతంగా విస్తరించినట్టు అనిపిస్తుంది. ఒకప్పుడు చంద్రకాంతిలో మెరిసిన చాందినీ చౌక్ రాజుల ఊరేగింపులకు సాక్షి. నేడు అదే చాందినీ చౌక్ శబ్దం, రంగులు, జనసముద్రం. కాలం మారింది, జీవితం కొనసాగుతోంది. సుగంధ ద్రవ్యాల వాసన గాలిలో తేలుతోంది. ఇక్కడ వాసన కూడా చరిత్రనే. 100 ఏళ్ల దుకాణంలో కూర్చున్న వ్యాపారి కళ్లలో అనుభవం మెరుస్తోంది. తరాలు మారినా వృత్తి మారలేదు. వైర్లు వేలాడే సన్నని వీధుల్లో పిల్లల నవ్వులు మార్మోగుతాయి. ఇది జీవిస్తున్న నగరం. పాడైన హవేలీలు ఒకప్పుడు వైభవానికి నిలువెత్తు సాక్ష్యాలు నేడు నిశ్శబ్దంగా కథలు చెబుతున్నాయి. లోపలికి అడుగుపెడితే వెలుగు నీడల మధ్య మరిచిపోయిన రాజసం కనిపిస్తుంది. ఉర్దూ కవిత్వం ఈ గాలిలో ఇంకా ప్రతిధ్వనిస్తోంది. అక్షరాల్లో భావం, భావాల్లో చరిత్ర. మంటలపై కాలుతున్న కబాబులు పాతఢిల్లీ రుచికి ప్రాణం. నిహారీ ఆవిరిలో శతాబ్దాల వంటల సాంప్రదాయం అగుంది. జిలేబీ తీపి బాల్యాన్ని గుర్తుచేస్తుంది. ఇక్కడ రుచి కూడా జ్ఞాపకమే. ఇంటి ముందర కూర్చున్న వృద్ధుడు తన ముఖంలో కాలాన్ని మోస్తున్నాడు. దుకాణాల ముందు మతభేదాలు మాయమవుతాయి. ఇక్కడ మనుషులే ముఖ్యం. కలంతో అక్షరాలు రాసే కళాకారుడు సంస్కృతిని బ్రతికిస్తున్నాడు. మసీదు ఆజాన్, ఆలయ గంటలు ఒకే గాలిలో కలిసి మోగుతాయి. మధ్యాహ్నపు రద్దీ ఈ నగరం ఎప్పుడూ నిద్రపోదని చెబుతోంది. ఒకవైపు పాతఢిల్లీ, మరోవైపు నూతన ఢిల్లీ. కాలాల మధ్య నిలిచిన సత్యం. పురాతన గోడల పక్కన మెట్రో దూసుకుపోతోంది. అభివృద్ధి ప్రశ్నలడుగుతోంది. సూర్యాస్తమయంలో మినార్లు నీడలుగా మారుతాయి. నగరం ఆలోచనలో పడుతుంది. రాత్రి మార్కెట్లు వెలుగులతో కళకళలాడతాయి. జీవితం ఇంకా కొనసాగుతోంది. అర్ధరాత్రి నిశ్శబ్ద వీధులు 100 ఏళ్ల కథలను దాచుకున్నాయి. పైనుంచి చూస్తే పాతఢిల్లీ వెలుగుల వలయం. ఇది గతం కాదు, ఇదింకా బ్రతికే చరిత్ర.